అన్నీ కట్ చేసినప్పుడు ఆకులంతా రాలుతాయి కదా, అవి ఎండిపోయి ఆ ఆకులన్నీ నేను ఇలా చెట్లకి వేసేస్తాను. చూడండి, ఇవి చూపించాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. కొత్త వేళ్ళు, ఈ ఆకులు తడికి రోజు వాటర్ పడటం వల్ల ఆకులు నానిపోయి కుళ్ళిపోయి ఇలాగా వేళ్ళు వచ్చేసాయి. కొత్త వేళ్ళు తెలుస్తుంది కదా, తెల్లగా ఉన్నవన్నీ కొత్తవి. ఈ బకెట్, ఇది డబ్బా చాలా గట్టిగా ఉందండి. వాటర్ బాటిల్ ఇది 2-3 సంవత్సరాలు అయినా కూడా విరగట్లేదు. అదే ప్లాస్టిక్ బకెట్ అయితే ఊరికే 2-3 సంవత్సరాలకి ఇరిగిపోతుంది. పెయింట్ బకెట్లు. ఛానల్ చూస్తున్న వారు లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్. నా వీడియోలు ఎలా ఉన్నాయో మరి కామెంట్ ద్వారా తెలియజేయండి. నా మొక్కలు ఎలా ఉన్నాయి కామెంట్ పెట్టండి ప్లీజ్. మజ్జిగ చేస్తాం కదా, ఆ మజ్జిగ వేస్ట్ పులిసిపోయిన, పెరుగు పులిసిపోయిన అవేవి పడేయకండి. వెన్న చేస్తాం కదా, వెన్న చేసినప్పుడు వేస్ట్ వాటర్ వస్తుంది మజ్జిగలాగా. ఆ మజ్జిగ కూడా ఈ టబ్లో వేసేసుకోండి. మొత్తం తిన్న తొక్కలు, కాయలు, ఫ్రూట్స్ అన్నీ, కూరగాయలు మొత్తం ఒక టబ్లో వేసి నానబెట్టండి. ఒక వారం 10 రోజులు. అప్పుడు ఒక్కొక్క మగ్గుడు వాటికి పొయ్యండి మొక్కలకి. మా కూరగాయలన్నీ చూస్తున్నారు కదా, చాలా బాగా వస్తాయి. ఇంతకంటే నేను ఇంకేమీ ఫర్టిలైజర్లు ఏమి ఇవ్వట్లేదు. ఓకే, బాయ్ అండి. ప్లీజ్ కామెంట్.